దేవునికి స్తోత్రములు, అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందామండి. మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానానికే మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవాది దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. సహోదరులారా, ఎలా ఉన్నారు? మరి మీ అనుదిన ప్రార్థన బట్టి, దేవుని కృపను బట్టి నేను కూడా క్షేమము, మరి మీరు కూడా క్షేమంగా ఉన్నారని ప్రతిరోజు మరి దేవుని ప్రార్థించబద్దునై ఉన్నాను. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరులందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. సహోదరులారా, మనము ప్రతి శుక్రవారము మనము డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకుంటున్నాము. మరి గత వారంలో మనము 5వ క్లాస్గా నేర్చుకున్నాము. ఈరోజు కూడా మరి 6వ క్లాస్గా నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరదాం. అయితే పిల్లలు, ఈ 6వ క్లాస్ ఏంటంటే దేవుని రాజ్య పునఃస్థితి స్థాపన గురించి మరి దేవుడు ముందే తెలియజేశాడు అనే అంశంలో మన క్రీస్తు రాజ్యము 6వ క్లాసు. ఇదేంటంటే దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన రాజ్యము లౌకిక రాజ్యమా లేక పరలోక రాజ్యమా అనేటువంటి ఈ అంశాన్ని నేర్చుకుని మనం దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అయితే ప్రియులారా, మరి దేవుడు దావీదుకు వాగ్దానం చేసినటువంటి రాజ్యము మరి లౌకిక రాజ్యమా లేక పరలోక రాజ్యం అంటే దేవుడు ఏదైతే దావీదుకు వాగ్దానం చేశాడో ఆ రాజ్యము పరలోక రాజ్యము అని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. అయితే ప్రియులారా, ఈ పరలోక రాజ్యము గురించి మనం పరిశీలన చేస్తుంటే మరి లేఖనాల్లో ఎక్కడైనా రాయబడి ఉన్నాయంటే అవునండి, పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మీరు మారు మనసు పొందురని ఎవరు ప్రకటించారు మొదట అంటే ఈ బాప్తిసం ఇచ్చి యోహాను గారు ప్రకటించినట్టుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటాం. ఇక్కడ చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు మనం పరిశీలన చేస్తే, ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. అదేవిధంగా పరలోక రాజ్యం సమీపించుచున్నదని మారు మనసు పొందుడి అని ఇంకెవరైనా ప్రకటించారా? ఇక్కడ మనం పరిశీలిస్తే బాప్తిసం ఇచ్చి యోహాను గారు చెప్తున్నటువంటి మాట ఏమంటున్నారంటే పరలోక రాజ్యం సమీపించున్నది కనుక మీరు మారు మనసు పొందండి అని చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి పరలోక రాజ్యం గురించి మరి ఇంకెవరైనా ప్రకటించారా అంటే బైబిల్ గ్రంథంలో ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారు కూడా తన పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో మరి యేసుక్రీస్తు వారు కూడా పరలోక రాజ్యం గురించి మరి ఆయన వాక్యాన్ని ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. ఎక్కడంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో, అప్పటి నుండి పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టిన. ఎవరు అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట. ఏ మాట చెప్తున్నాడు అంటే ఇక్కడ పరలోక రాజ్యం సమీపించుచున్నది కనుక మారు మనసు పొందండి అని చెప్తున్నటువంటి మాటలు మనం చూసి బాప్తిసం ఇచ్చి యోహాను గారు ప్రకటించారు. అదేవిధంగా ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా మరి చెప్తున్నట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే పిల్లలు, మరి దేవుడు భూమి మీద పునఃస్థితి స్థాపన చేయబో రాజ్యానికి రాజు పుట్టాడు. ఈ రాజు మరి సర్వాధికారం పొందుకోవాలి. ఈ పొందుకోవడానికి ముందు ఈ సమయం ఉంది. అంటే ఇంకా దేవుడు ఏదైతే దావీదుకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన సంతానమైనటువంటి రాజు పుట్టాడు. ఈ రాజు ఏంటంటే సర్వాధికారం పొందుకోవాలి. ఈ పొందుకోవడానికి ముందు తన శిష్యులు అడుగుతున్నటువంటి మాట ఏంటంటే మరి ప్రభువా మాకు ప్రార్థన నేర్పించు అని అడిగినప్పుడు మరి యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ప్రార్థన ఈ ప్రకారంగా నేర్పిస్తున్నాడు. ఏంటని ఇక్కడ మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలు మనము పరిశీలన చేద్దాం. కాబట్టి మీరులాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. అంటే ఇది ఎప్పుడు నేర్పించాడు యేసుక్రీస్తు వారు శిష్యులకు ఈ ప్రార్థన అంటే దేవుని రాజ్యము భూమి మీద ఇంకా పునఃస్థితి స్థాపన గావించక ముందు మరి ఏదైతే వాగ్దాన సంతానముగా పుట్టినటువంటి యేసుక్రీస్తు సర్వాధికారం పొందుకొనక ముందు మరి ఇక్కడ వీళ్లకు
మరి ప్రార్థన నేర్పించినట్టుగా మనకు కనబడుతుంది. అయితే ప్రియులారా, మరి ఇప్పుడు నీ రాజ్యం వచ్చునుగాక అని మనం ప్రార్థన చేయవచ్చా? చాలా మందిలో మనం గమనిస్తూ ఉంటే ఇంకా కూడా పరలోక ప్రార్థన చేస్తూ అందులో ఏమంటున్నట్టు ఇంకా నీ రాజ్యం వచ్చునుగాక అని చెప్తున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, మనం మొదట గ్రహించుకోవాలి, అయితే భూమి మీద దేవుని రాజ్యం స్థాపించబడిందా లేదా? ఇప్పుడు మనం ఏ రాజ్యంలో ఉన్నామంటే క్రీస్తు రాజ్యంలో ఉన్నాము, దేవుని రాజ్యంలో ఉన్నాము, పరలోక రాజ్యంలో ఉన్నాము. కాబట్టి మరి ఇంకా నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేయటం ఏంటి అనేది మనం మొట్టమొదటి ఒకసారి మనల్ని మనమే మరి పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది ప్రియులారా. కాబట్టి ఇప్పుడు భూమి మీద 2 రాజ్యాలు విస్తరించబడతా ఉన్నాయి ఆల్రెడీ. ఇది మనకు అర్థం కావాలి. ఏంటంటే ఒకటేమో దేవుని రాజ్యము, అదే క్రీస్తు రాజ్యము లేక పరలోక రాజ్యము అని మనం మొట్టమొదటి గమనించుకోవాలి. రెండవది ఏంటంటే అంధకార సంబంధమైనటువంటి రాజ్యము, అపవాది రాజ్యము. ఈ రాజ్యము నిత్య నరకానికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. అంటే భూమి మీద 2 రాజ్యాలు మనకు మరి ఇక్కడ విస్తరించబడుతున్నట్టుగా మనకు లేఖనాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం పరిశీలన చేస్తే, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అంటే ఇక్కడ మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఇప్పుడు దేవుడు మనల్ని తన రాజ్య నివాసులుగా చేశాడు. ఇప్పుడు భూమి మీద దేవుని రాజ్యము అనేది, క్రీస్తు రాజ్యం అనేది స్థాపించబడింది. ఆ రాజ్యంలోనే మనం ఉన్నామని మొట్టమొదట మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, అందుకే ఇక్కడ ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, అందుకే చెప్తాం భూమి మీద 2 రాజ్యాలు విస్తరించబడుతున్నాయి. ఒకటేమో అపవాది రాజ్యము, నిత్య నరకము. రెండవదేమో దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, క్రీస్తు రాజ్యము. ఇది పరలోకం అని మనం మొట్టమొదట గమనించుకోవాలి. అయితే మరి యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడంటే ఇక్కడ చెప్తున్నాడు, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన ఇక్కడ లేఖనాల్లో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఎపిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా మనం పరిశీలన చేస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి అధిపతి అని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు అని చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఏంటంటే మీ అపరాధాల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు అని చెప్పి, మీరు వాటిని చేయొచ్చు. వేటిని చేయొచ్చు అంటే వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని ఒకప్పుడు మీరు అనుసరించి జీవించారు అని చెప్తున్నటువంటి మాటలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి ప్రియులారు. ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అయితే కాబట్టి ప్రియులారు, ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి మన బాధ్యత ఏంటి? ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చెప్తున్నాడు మత్తయి సువార్త 6:33లో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడు అప్పుడు అన్నీ మీకు. అంటే మనము చేయాల్సింది ఏంటంటే దేవుని రాజ్యాన్ని మొదట వెతకాలి. నిజంగా దేవుని రాజ్యము భూమి మీద విస్తరించబడిందా, స్థాపించబడిందా లేదా? మళ్ళీ దేవుడు భవిష్యత్తులో మరి భవిష్యత్తులో దీన్ని క్రీస్తు రాజ్యాన్ని కానీ దేవుని రాజ్యాన్ని కానీ భూమి మీద స్థాపిస్తాడా? అసలు ఏంటి? చాలామంది నమ్మేది ఏంటంటే క్రీస్తు రెండోసారి మళ్ళీ వచ్చేటప్పుడు, అది రెండోసారి కాదు 3వ అవుతుంది. ఆయన వచ్చినప్పుడు మళ్ళీ మరి భూమి మీద 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు, అప్పుడు మరి స్థాపిస్తాడు, ఇంకా స్థాపించబడలేదని చెప్తున్నారు. ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తారో ఒకసారి ఆలోచన చేయండి. భయంకరమైనటువంటి పరిస్థితిలో మనకు కనబడతా ఉన్నారు ఇప్పుడు. కాబట్టి పిల్లలు ఇంకా మనం పరిశీలన చేస్తే లూకా సువార్త 12:31లో కూడా, మీరైతే ఆయన రాజ్యమును మొదట ఆయన రాజ్యమును, అంటే చూడండి ఇక్కడ మనం పరిశీలన చేసుకోవాలి, మీరైతే ఆయన రాజ్యంను వెతుకుడి దానితో కూడా ఇవన్నీ. అంటే మనం ఏం చేయాలంటే మొదట దేవుని యొక్క రాజ్యం ఎక్కడ ఉంది, అది విస్తరించబడిందా, వాగ్దాన సంతానమైనటువంటి ఈ రాజ్యానికి రాజు వచ్చాడా రాలేదా, ఇంకా భూమి మీద మరి ఆయన రాజ్యం విస్తరించబడిందా లేదా? ఇది అర్థం కాకపోతే ఎలాగండి? ఇది అర్థం కాక ఇంకా ఆయన భవిష్యత్తులో వస్తాడండి, రాజ్యపాలన చేస్తాడండి, రాజ్యాన్ని స్థాపించడం చెప్తూ అనేక మందిని మరి అయోమయ పరిస్థితుల్లోనికి తీసుకెళ్ళకూడదని లేఖనాలు చెలవిస్తూ ఉన్నాయి. ఇక్కడ మత్తయి సువార్త 12:38లో, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయంగా దేవుని రాజ్యం మీ యొద్దకే వచ్చి ఉన్నది కదా. దేవుని రాజ్యము యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడే దేవుని రాజ్యాన్ని లోకానికి తీసుకొచ్చాడు. కానీ ఆయన అధికారం పొందుకోవాలంటే కొద్ది సమయం, అంటే ఆయన మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత మరి భూమి మీద దేవుని రాజ్యం అనేది స్థాపించబడిందని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎప్పుడు దేవుని రాజ్యం వస్తుంది, ఆయన రాజ్యం ఆగమనానికి మరి చూసినటువంటి అంటే పరిశీలన చేసుకోవాలి. మనం ఆయన ఆగమనం ఎప్పుడు అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దేవుని రాజ్యం వస్తుందని ఆయన రాజ్య ఆగమనానికి చూసిన ఏమిటి, అసలు ఏమని చూసాం మనం, అది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మార్కు సువార్త 9:1లో, మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలంతో వచ్చ చూచి వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అంట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని రాజ్యం అనేది
మరి వచ్చేంత వరకు మీలో ఇప్పుడు నాతో ఉన్నటువంటి వాళ్ళు కొందరు మీరు మరణం చూడరని చెప్తున్నారు. అంటే ఎప్పుడు దేవుని రాజ్యం ఈ భూమి మీద విస్తరించబడింది, మరి ఎప్పుడు భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించబడింది అనేది మనకు అర్థం కావాలి కదండి. ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకా మత్తయి సువార్త 16:28లో కూడా ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చ చూచి వరకు మరణము రుచి చూడరని నిత్యంగా మీతో చెప్పుచున్నాను అంటాడు. అంటే ఇక్కడ మనకు దేవుని రాజ్యము ఎలా భూమి మీద పునఃస్థితి స్థాపన గావించబడింది, ఇప్పుడు ఏ రాజ్యంలో మనం ఉన్నాము అనేది మనకు మొట్టమొదట చాలా క్లుప్తంగా అర్థం కావాలి. అప్పుడే మరి దేవుని రాజ్యము భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగిందా లేదా, మనం ఇప్పుడు ఏ రాజ్యంలో ఉన్నాం. భూమి మీద 2 రాజ్యాలు విస్తరించబడుతున్నాయి. ఒకటేమో అంధకార సంబంధమైన అధికారము అంటే సాతాను రాజ్యము, ఒకటేమో దేవుని రాజ్యము క్రీస్తు రాజ్యము పరలోక రాజ్యము అని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక లూకా సువార్త 9:20లో కూడా ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచి వరకు మరణం రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాడు. అంటే ఇది మనకు చాలా స్పష్టంగా అర్థం కావాలి. కానీ మరి యోహాన్ గారు కూడా ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏంటంటే ప్రకటన గ్రంథం 1:6లో అంటే మనలను ప్రేమించు తన రక్తం వల్ల మన పాపం నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన. అంటే ప్రియులారా ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క రాజ్యము అనేది భూమి మీద విస్తరించబడింది. యోహాన్ గారు నేను ఆ రాజ్యములో చేర్చబడిన వాడనని చెప్తున్నాడు. ఎంత స్పష్టంగా అండి. ఇక్కడ చూడండి, మనలను ప్రేమించు తన రక్తం వల్ల మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆయన మనల్ని తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగా. అంటే మనము ఆయన రాజ్యంలోనే ఉన్నాము. ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో యేసుక్రీస్తు వచ్చి రాజ్యాన్ని స్థాపించాడు, రాజ్యపాలన చేస్తాడు, ఇంకా 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తాడంటే ఇప్పుడు ఏ రాజ్యంలో ఉన్నారో తెలుసుకోండి. అసలు ఎంత భయంకరం ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు దేవుని రాజ్యంలో క్రీస్తు రాజ్యంలో లేకపోతే అపవాది అంటే అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నట్టే లెక్క. ఇంకా మీరు క్రీస్తును విశ్వసించి ఏమి కూడా ప్రయోజనము లేదు అని మొట్టమొదట గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ప్రకటన గ్రంథం 1:9లో కూడా మీ సహోదరుడును, యోహాన్ గారు చెప్తున్నటువంటి మాట, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనములోను పాలివాడనైన యోహానాను నేను అంటున్నాడు. ఇక్కడ ఎక్కడ పాలివాడయ్యాడు యోహాన్ అంటే దేవుని రాజ్యంలో నేను ఉన్నాను అంటున్నాడు. మరి మనమేమో ఇంకా భవిష్యత్తులో వస్తుందండి, ఇంకా క్రీస్తు రాజ్యాన్ని స్థాపించలేడు, భవిష్యత్తులో వచ్చినప్పుడు ఆయన 1000 ఏళ్ల పాలన చేస్తాడని చెప్తూ అనేక మందిని అసత్యం వైపుకు నడిపిస్తూ భ్రష్టం పట్టిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఒకసారి ఆలోచన చేయండి, లేఖనాలను పరిశీలన చేయండి. ఎవరో చెప్పినటువంటి మాటలు నమ్మడం కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ఉన్నది ఉన్నట్లుగా మనము అర్థం చేసుకోవడానికి మొదట గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ చూడండి, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడనైన యోహానాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యం నిమిత్తము పద్మాసు దీపమున పర్వాసన అవుతుంది. అంటే ఆయన చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన నేను రాజ్యంలో పాలివాడను అంటున్నాడు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని ఎవరైతే సంఘంలో చేర్చబడుతున్నారో వారు ఎక్కడ చేర్చబడుతున్నారు అంటే క్రీస్తు రాజ్యంలో దేవుని రాజ్యంలో పాలివాళ్ళు అవుతున్నారు. ఈ పాలివాడు అవుతున్నారు అన్నటువంటి మాటనే మర్చిపోయి ఇంకా భవిష్యత్తులో వస్తారండి. ఇప్పుడు ఏ రాజ్యంలో ఉన్నారు? మరి భయంకరం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, ఏం బోధిస్తున్నామో భయంకరమైనటువంటి పాపము. ఎందుకంటే బోధకులు ఏంటంటే మనకు మరీ కఠినమైన తీర్పు ఉందని లేఖనాలు చెలవిస్తూ ఉన్నాయి. ఏదో మనకు ఇష్టం వచ్చిన లేఖనాన్ని కాదు, కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉందో దాన్ని వివరించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన. ఇప్పుడు రాజ్య నివాసులుగా ఉన్నాం మనం అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపింపబడ్డాం. ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకులను అంగీకరించి మరి యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తము తండ్రి అయిన దేవుడు క్రీస్తుని లోకానికి పంపించాడు, వచ్చినటువంటి ఆయన నా కోసం రక్షణ సిద్ధపరచడని మరి విశ్వసించాలి. అప్పుడే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ రక్షణ నిత్యజీవం పరలోకమని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని సంఘంలో ఎవరైతే చేర్చబడతా ఉన్నారో వీళ్ళు ఎక్కడ చేర్చబడతా ఉన్నారంటే దేవుని రాజ్యంలో క్రీస్తు రాజ్యంలో పరలోక రాజ్యంలో చేర్చబడుతున్నటువంటి వారు. ఇంకా మళ్ళీ పరలోక ఇంకా దేవుని రాజ్యం స్థాపించబడలేదండి. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన 1000 ఏళ్ల పాలన చేస్తాడండి, ఆయన రాజ్యాన్ని మరలా వచ్చి స్థాపిస్తాడని చెప్తూ అమాయక బోధకులు ఉన్నారు. ఈరోజు అనేక మందిని సత్యం వైపు నడిపిస్తూ ఉన్నారు. లేఖనాలను పరిశీలన చేస్తూ ఉన్నారా లేక సొంత జ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నారా అనేది కూడా మనకు అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని రాజ్య ఆగమనము జరిగిందా జరగలేదా అనేది ఇది కూడా తెలియనటువంటి పరిస్థితులు అనేక మంది ఉన్నారు ప్రియులారా. ఇక్కడ దేవుడు దావీదుకు
ఇచ్చిన ఈ వాగ్దానము దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు ఏదైతే దావీదుకు వాగ్దానం చేశాడో ఈ వాగ్దానం గురించి మరి ఎదురు చూసిన వారు బైబిల్ గ్రంథంలో మనకు ఎవరైనా కనబడతా ఉన్నారా? అసలు పరిశీలన చేస్తూ ఉన్నామా బైబిల్ గ్రంథాన్ని? ఇది మనకు అర్థం కావట్లేదు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఉన్నారు ఎవరంటే ఇక్కడ అరిమత్తయి అయిన యోసేపు మరి దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచున్నవాడు అని ఇక్కడ మనకు లేఖనాలు కనబడుతూ ఉన్నాయి. మార్కు సువార్త 15వ అధ్యాయము 42-43లో మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనక సాయంకాలం అయినప్పుడు అరిమత్తయగు యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. ఈ అరిమత్తయి అయిన యోసేపు ఎవరంట? దేవుని రాజ్యం గురించి ఎదురు చూసేటటువంటి వాడు ఆయన. మరి ఎలా తెలుసు ఈయనకు దేవుని రాజ్యం ఎలా ఎదురు చూశాడు అంటే, దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు, నేను భూమి మీద నా రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన జరిగిస్తాను, ఆ రాజ్యము లౌకిక రాజ్యం కాదు, పరలోక రాజ్యము అని మరి గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి అతడు చదివినటువంటి ఆ అరిమత్తయి యోసేపు విశ్వసించాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని రాజ్యం కొరకు. ఇది మనకు అర్థం కావాలి. ఫస్ట్ లేఖనాలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మరి క్రీస్తు వస్తాడని మాకు సమస్తం బోధిస్తాడని ఎవరైనా ఎదురు చూసిన వారు ఉన్నారంటే ఉన్నారు. ఎవరు అని అంటే సమరయశ్రీ. అసలు వాళ్ళకు ఉన్నటువంటి ఆ జ్ఞానము విశ్వాసం ఈరోజు బైబిల్ పట్టుకొని బోధిస్తున్నటువంటి కొంతమంది బోధకులకు కూడా కనబడనట్టు మనకు కనబడతా ఉంది. చూడండి ప్రియులారు, ఇక్కడ యోహాను సువార్త 4:25-26లో ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. చూడండి, వాళ్లకు అంటే ఒక సమరయులకు అంటే దేవుని వాక్యం గురించి తెలియనటువంటి వారికి ఉన్నటువంటి విశ్వాసము ఈరోజు బైబిల్ చేత పట్టుకున్నటువంటి వారిలో కనబడుతున్నట్టుగా మనకు కనబడట్లేదు. ఆలోచన చేయండి, అసలు దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానము ఎలా అర్థం చేసుకోవాలి, మనం దేవుని యొక్క చిత్తాన్ని ఎలా పరిశీలన చేసుకోవాలి అని తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో ఉన్నారండి. ఇక్కడ క్రీస్తు వస్తాడని ఇంకా బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఎదురు చూశాడా? ఎదురు చూశాడు. యోహాను దేవుడి లోకానికి పంపిన కారణం ఏంటంటే క్రీస్తును ఇశ్రాయేలులకు ప్రత్యక్షపరచాలి, దేవుని రాజ్యం సమీపిస్తున్నదని. అందుకే ఆయన మారు మనసు పొందుడని యూదే అరణ్యంలో ఆయన ప్రకటించుతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. పరలోక రాజ్యం సమీపిస్తూ ఉన్నది, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం వస్తుంది, మారు మనసు పొందండి అని చెప్తున్నటువంటి మాటలు మనం చూసాం ప్రియులారా. ఇక్కడ లూకాసు వార్త 7వ అధ్యాయం 17-20 వచనాలు మనం పరిశీలన చేస్తే ఇక్కడ యోహాన్ గారు చెప్తున్నటువంటి మాట, బాప్తిసం ఇచ్చే యోహాన్ గారు, ఆయన గురించి ఈ సమాచారము యూదే అంతటను చుట్టుప్రక్కల ప్రదేశం అంతటను వ్యాపించను. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. అంతటా యోహాను తన శిష్యులతో ఇద్దరిని పిలిచి, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒక్కని కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపెను. ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి, రాబోవాడవు నీవేనా, లేక మరి ఒక్కని కొరకు మేము ప్రకటింపవలనా కనిపెట్టుకునవలనా అని అడుగుటకు బాప్తిసం ఇచ్చి యోహాను మమ్మను నీ యొద్దకు పంపినని చెప్పారు. ఈ శిష్యులు వచ్చారు యేసుక్రీస్తు దగ్గరికి, వచ్చి రాబోవాడవు నీవేనా, మేము మరి ఒక్కరి కోసం కనిపెట్టుకోవాలా? అసలు యోహానుకు యేసుక్రీస్తుని చూసినప్పుడే చెప్పాడు కదా, ఇదిగో లోక పాపలను మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి, నన్ను పంపినవాడు ఎవరి మీద అయితే ఆత్మ దిగువచ్చుడు చూసినా ఆయన దేవుని కుమారుడని ఇశ్రాయేలుకు పరిచిన తర్వాత మళ్ళీ ఈయనకు డౌట్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ డౌటు? అయితే ఇంతకుముందు యోహానుకు యేసుక్రీస్తు తెలుసా అంటే తెలుసు కదండి. మరి తెలిసి కూడా మరి ఎందుకు డౌట్ వచ్చింది యేసుక్రీస్తు గురించి? మళ్ళీ రాబోవాడవు నీవేనా, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి మళ్ళీ అడుగుతున్నాడు, రాబోవాడవు నీవేనా, మరి ఒక్కరి కోసం మేము కనిపెట్టుకోవాలని. ఒకసారి చూద్దాం, చూడండి. యోహాను సువార్త 1:29-31లో, యోహాను సువార్త 1వ అధ్యాయం 29-31 వచనాలు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయనకంటే ప్రముఖుడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటి వాడాయనని నేను ఎవరిని గురించి చెప్పితునో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలు కొరకు ప్రత్యక్షపరచకు నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చి వచ్చితినని చెప్పిన. ఆయనను పరిచి మళ్ళీ ఆయనకు డౌట్ వచ్చింది, రాబోవాడవు నీవేనా, నేను ఎవరి కోసమైనా కనిపెట్టుకోలేదు. ఎందుకంటే ఆయన అప్పుడు ఎక్కడున్నాడు అంటే చెరసాల్లో ఉన్నాడు. ఎందుకు ఆ డౌట్ వచ్చింది అనేది కూడా మనం తెలుసుకుందాం ఇంకా. కాబట్టి ప్రియులారా, ఇలాంటి యోహాను రాబోవాడవు నీవేనా, మేము మరి ఒక్కరి కొరకు కనిపెట్టుకొని ఉండాలని ఎందుకో తన శిష్యులను పంపాడు. ఎక్కడున్నాడు యోహాను అంటే చెరసాలలో ఉన్నాడు. కాబట్టి అతనికి డౌట్ వచ్చింది. ఎందుకు మరి దేవుడు చెప్పినది మరి అంటే ఇక్కడ యోహాను ఏం చేశాడు, ఏం చేసి మరి చెరసాలలో పడ్డాడు అంటే దేవుడు చెప్పిన పని గాక తన సొంత పనిని చేశాడు.
దేవుడు యోహాన్ని ఎందుకు పంపించాడు ఈ లోకానికి అంటే నువ్వు యేసుక్రీస్తుని ఇశ్రాయేలులకు ప్రత్యక్షపరచాలి, అంతే నీ పని. కానీ ఈయన వేరే దాంట్లో తల దూర్చి ఏం చేశాడండి? తలే పోడగొట్టుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇక్కడ మనము హేరోదు గురించి చెప్తున్నటువంటి నీ తమ్ముడి భార్యను, మీ పిలుపు భార్యను ఉంచుకున్నావు కాబట్టి మరి అని చెప్తున్నటువంటి పరిస్థితులు అతన్ని తీసి చెరసాలలో వేశారు. ఎందుకు? ఈయన చేయమన్నది పని చేయరాని పనులు చేశాడు. అంటే వేరే దాంట్లో తల దూరిస్తే ఏమైందంటే తలే పోడగొట్టుకోండి. కాబట్టి దేవుడు ఏది చెప్పమన్నాడో అదే చేయాలి, అంతే తప్ప మనకు ఇష్టం వచ్చింది చెప్తే తలే పోతుంది. చూడండి, అక్కడ జరిగింది ఏంటి, ఇప్పటికి కూడా జరుగుతున్నది ఏంటి, మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు చెప్పమన్నది కాక వేరే దాంట్లో కూడా మనం తల దూరిస్తే, వేరే విషయాలలో కూడా మనం తల పెడితే మన తలే పోడగొట్టుకునేటటువంటి పరిస్థితిలోనికి ఈరోజు వచ్చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్త. కాబట్టి యోహాన్ గారికి ఎందుకు డౌట్ వచ్చిందంటే తన శిష్యులను ఎందుకు పంపాడంటే రాబోవాడో నీవేనా లేక మేము మరి ఒకరికొరు కనిపెట్టుకోవాలా అని ఎందుకు యోహాను తన శిష్యులను పంపాడు అంటే, అప్పుడు ఎక్కడున్నాడు యోహాన్ గారు తన శిష్యులను పంపేసరికంటే చెరసాలలో ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు గురించి ఒక ప్రవచనం ఉంది, ఆ ప్రవచనం బట్టి ఆయనకు డౌట్ వచ్చింది. ఆయనను ఇశ్రాయేలుకు ప్రత్యక్షపరిచిన తర్వాత మళ్ళీ ఆయన చెరసల్లో ఉన్నప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే ఆయన గురించి ఒక ప్రవచనం ఉంది కదా, ఆ ప్రవచనం నెరవేరాలంటే మరి యేసుక్రీస్తు నా దగ్గరికి ఎందుకో రావట్లేదు అని అతనికి ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ లూకాసు వార్త 4వ అధ్యాయం 17-21 మనం పరిశీలన చేస్తే, ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను, ఆయన గ్రంథం విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథం చుట్టి పరిచారంకిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరుచుడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి అంటే, ఎందుకు తన శిష్యులను పంపాడు మళ్ళీ డౌట్ వచ్చి అంటే ఇక్కడ చెప్తున్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. యేసుక్రీస్తు గురించి ఉన్నటువంటి ప్రవచనం ఇది యెషయా గ్రంథంలో. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు. ఈ చెరలో ఉన్న వారికి విడుదల అనగానే ఇతనికి ఏమర్థమైంది? చెర అనగానే అంటే పాపం అనే చెర గురించి విడిచిపెట్టి నిజంగా ఇది అక్షరార్థంగా అంటే ఏదైతే చెరసాలలో తప్పు చేసిన వారిని చెరసాలలో వేస్తారో ఆ చెరసాలలో ఉన్న వారిని విడిపించుటకు యేసుక్రీస్తు వస్తాడు, ఈ ప్రవచనం ఉంది కదా, ఎందుకు ఇంకా యేసుక్రీస్తు నా దగ్గరికి రాలేడు అని యోహాను తన శిష్యులను క్రీస్తు దగ్గరికి అసలు దేవుని సంకల్పం అదేనా? అసలు ఏంటి అనేది ఈయన కూడా గ్రహించగలిగాడంటే గ్రహించలేడు. ఇది మనకు చాలా అర్థం కావాలి. అసలు లేఖనాలను మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 11:11 కూడా స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను, ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు ఇతని కంటే గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు అంటే దేవుణ్ణి పంపబడినటువంటి విషయాలు నమ్మలేడు. నమ్మక ఈలోక సంబంధమైన వాటి విషయంలో తలబెట్టాడు. ఈలోక సంబంధమైనటువంటి ఆ పరిస్థితిలోనికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ గుడ్డి వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును, చెరలో ఉన్న వారికి విడుదల ఉంది కదా అని చెప్పి మళ్ళీ తన శిష్యులను పంపాడు. ఎందుకు నాకు క్రీస్తు నా దగ్గరికి రావట్లేదు నన్ను విడిపించడానికని. అంటే ఈయనకి ఏం అర్థమైంది? అందుకే ఇక్కడ లేఖనం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టి ఉండలేని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు ఇతని కంటే గొప్పవాడు. ఎందుకంటే దేవుడు చెప్పింది కాక తను ఇష్టం వచ్చింది చేసి తలే పోడగొట్టుకున్నాడు, దేవుని మాటను వినలేదు. అర్థమైందా అండి? అలాంటి యోహాను డౌట్ వచ్చి నేను చెరసాలలో ఉన్నా కదా నన్ను ఎందుకు విడిపించట్లేదు అంటే, చెర అంటే ఏంటి? యేసుక్రీస్తు ఏ చెర నుండి విడుదల చేయడానికి లోకానికి వచ్చాడంటే పాపం అనే చెర, పాపములో బంధించబడి ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. దాన్ని తెలుసుకోక అక్షరార్థంగా ఇది చెరసాల అంటే ఎవరినైతే తప్పుదం చేస్తారో చెరసాలలో వేస్తారో ఆ చెర అనుకుంటున్నాడు యోహాన్ గారు. చూడండి, అంటే అందుకే పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అంటే తక్కువ స్థానం కన్నవాడు ఇతని కంటే గొప్పవాడు అని లేఖనాలు చెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆలోచన చేయాలి. ఇంకా మత్తయి సువార్త 5:19 కూడా, కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగు చేయి బోధించువాడేవాడు వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడును, అయితే వాటిని గైకొని బోధించువాడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. చూడండి, అంటే మరి గైకొన్నాడా యోహాను? గైకొనలేదు, అందుకే అల్పుడైపోయాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు కదా, ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు మత్తయి సువార్త 5:19, కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగు చెయ్యి బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడును, అయితే వాటిని గైకొని బోధించువాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరి గ్రహించాడా యోహాను? ఇశ్రాయేలుకు ప్రత్యక్షపరిచాడు ఈయనే.
ఈయనే దేవుని ఇదిగో లోకపాపులను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అన్ని ఇశ్రాయేలుకు ప్రత్యక్షపరిచాడు. అవన్నీ జరిగిపోయిన తర్వాత చెరసాలలోకి వెళ్ళి మళ్ళీ డౌట్ వచ్చింది, రాబో వాడవు నీవేనా, మరొకరి కోసం కనిపెట్టుకోవాలి. అంటే చూడండి, ఆలోచన చేయండి. అంటే దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోకపోతే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు చేయమన్నది చేయక మన ఇష్టం వచ్చింది చేస్తే మరి అంటే ఏం చేశాడు ఈయన? దేవుడు చెప్పమన్నది చెప్పక వేరే దాంట్లో తల దూర్చాడు. ఏమైపోయింది? తలే పోడగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు కూడా చాలామంది బైబిల్ పట్టుకుంటున్నారు కానీ దేవుని యొక్క సంకల్పాన్ని చెప్పక తమకు ఇష్టం వచ్చినటువంటి చెప్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితులు ఏమవుతుంది? తలే పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన పని ఏంటి? మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10లో మరియు వాటి యందు మనం నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారము. దేవుని యొక్క సంకల్పాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని మనము గ్రహించాలి. కాబట్టి దేవుని రాజ్యం కోసం మరి ఎదురు చూసిన వారు ఇంకెవరన్నా ఉన్నారా అంటే వారు ఉన్నారు. ఎవరంటే పరిసయ్యులు కూడా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూశారు. ఎందుకంటే లేఖనాలు ఉన్నాయి కదా, లూకా సువార్త 17:20-21లో దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. ఎవరిని అడుగుతా ఉన్నారు? పరిసయ్యులు యేసుక్రీస్తు వారిని అడుగుతా ఉన్నారు ఈ మాట. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఎక్కడుంది దేవుని రాజ్యము? అప్పుడే చెప్పించాడు యేసుక్రీస్తు ఎక్కడ ఉందనేది. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యన ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది, ఇక్కడ అక్కడ అనేది కాదు, ఎప్పుడు కాదు, ఆల్రెడీ దేవుని రాజ్యము మీ మధ్యలో ఉంది, మీ దగ్గరనే ఉంది అని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. చూడండి, కాబట్టి ఆలోచన చేయండి. లేఖనాలను మనం ఇలా అర్థం చేసుకుంటున్నాం. దేవుని రాజ్యం కోసం ఎదురు చూసిన వారిలో జెబెదయి కుమారుల తల్లి కూడా ఉందండి. ఎవరండి? దేవుని రాజ్యము కోసం ఎదురు చూసిన వారు ఎవరు ఉన్నారట? జెబెదయి కుమారుల యొక్క తల్లి. ఇక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయం 20-21లో అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నేనేమి కోరుకొనుచున్నావని ఆయనను అడిగాను. నువ్వేమి కోరుకున్నా అంటే జెబెదయి కుమారుల తల్లి ఎవరి దగ్గరికి వచ్చింది? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. వచ్చి నేను ఒక మనవి చేయబోతున్నానని చెప్తుంది. నువ్వేమి కోరుకొనుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె ఏమంటుంది? నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చున్న సెలవిమ్మని ఆయనతో అనను. అంటే యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చినంటే ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. అది పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యం అని తెలుసు కాబట్టే జెబెదయి కుమారుల యొక్క తల్లి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంది. ఇది చాలా జాగ్రత్తగా మనకు అర్థం కావాలి. నీవేమి కోరుచున్నావు? అదే చెప్తుండే. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నువ్వేమి కోరుకొనుచున్నావని ఆయన అడిగాను. అందుకామె నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చునిమ్మని మరి కోరుకుంటుంది. అంటే క్రీస్తు లోకానికి వచ్చింది ఒక రాజ్యాన్ని స్థాపించడం గ్రహించగలిగిందా లేదా? చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని రాజ్యం కోసం ఎదురు చూసిన వారిలో యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడు ఉండెను. యెరూషలేమునందు ఎవరు ఉన్నారట? సిమియోను ఒక మనుషుడు. దేవుని రాజ్యం కోసం ప్రవచనాలు ఉన్నాయి, వాటిని బట్టి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇంకా మనకు అర్థం అవ్వట్లేదు. మన చేతులు బైబిల్ గ్రంథం ఉన్నా మనకు దేవుని రాజ్యం స్థాపించబడిందని. ఎక్కడున్నాం ఒకసారి ఆలోచన చేయండి. లూకా సువార్త 2వ అధ్యాయం 25-26లో యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంటే దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడా? యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడు ఎదురు చూస్తూ ఉన్నాడా? ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరి కోసం కనిపెడతా ఉన్నాడు అంటే క్రీస్తు కోసం. చూడండి ప్రియులారా, ఎందుకు అంటే క్రీస్తు దేవుడు దావీదుకి ఏదైతే వాగ్దానం చేశాడో దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన ఈ రాజ్యం గురించి, అంటే ఏ రాజ్యము దేవుడు మరి దావీదుకు వాగ్దానం చేసిన రాజ్యం అంటే లౌకిక రాజ్యం గురించి కాదు కానీ పరలోక రాజ్యం గురించి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ రాజ్యం కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళంతా. ఇది మనకు అర్థం కావాలి ఫస్ట్. కాబట్టి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసిన వారిలో అన్న అని ఒక ప్రవక్తిని కూడా ఉంది. చూడండి ప్రియులారు, ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయం 36-51లో 36 నుంచి మనము కిందికి చూద్దాం ప్రియులారు. ఇక్కడ మరియు ఆషేరు గోత్రికురాలను సమూయేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై
84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింపగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలను లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు, అంటే యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను గురించి మాట్లాడుచుండెను. 51 అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నరదేతునికి వచ్చి వారికి లోబడి ఉండెను. ఇక్కడ మనకు అర్థం కావాలంటే దేని గురించి? ఆ యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను గురించి మాట్లాడుతుంటే అంటే విమోచన కొరకు కనిపెట్టిన వారిలో ఎవరున్నారు అంటే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసిన వారిలో ఎవరున్నారు అంటే అన్న అని ఒక ప్రవక్త ఉన్నట్టుగా మనకి ఇక్కడ లేఖనాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి పిల్లలు ఇంకా మనం పరిశీలన చేస్తే లూకా సువార్త 23:39-43లో వేలాడబడవేసిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను చూసి దొంగ, ఎవరు? దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసిన వారిలో యేసుతో పాటు సిలువ వేయబడినటువంటి దొంగ కూడా ఉన్నాడండి. దొంగ ఎంత చాలా అద్భుతంగా గ్రహించాడండి, ఇది మనకు అర్థం కావాలి. చాలా జాగ్రత్తగా ఇక్కడ చూద్దాం. చూడండి, లూకా సువార్త 23:39-43 వచనాల్లో వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు, ఇద్దరు బందిపోటు దొంగలు క్రీస్తుకి ఇరువైపులో సిలువ వేయబడ్డారు కదా, ఒక దొంగ అంటున్నాడు. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనను. అందుకైనా వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిత్యంగా నీతో చెప్పుచున్నాడు. అంటే దేవుని అంటే వచ్చినటువంటి ఈయనే దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాడని దొంగకు ఎలా తెలుసు? ఎలా తెలుసండి? అతడు దొంగ కదా, ఎలా తెలుసు అంటే యేసుక్రీస్తు బోధించేటప్పుడు ఒకరిద్దరికి బోధించాడా, చాలామందికి బోధించాడా? అంటే ఆయన బోధ చేస్తున్నప్పుడు అనేక మంది వచ్చేటటువంటి వారు. మరి దొంగలు ఎక్కడ ఉంటారు? జన సమూహం ఎక్కడ ఉంటే అక్కడ దొంగతనం చేయడానికి వెళ్తూ ఉంటారు. మరి యేసుక్రీస్తు చెప్పే మాటలు ఈ దొంగ విన్నాడా లేదా అంటే విన్నాడు. చూడండి, అంటే ఈ దొంగతనానికి వెళ్ళినటువంటి దొంగకు యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఎక్కడ ఉపయోగపడ్డాయి అంటే సిలువ మీద ఉపయోగపడ్డాయి. చూడండి ప్రియులారా, అక్కడ అడుగుతూ ఉన్నాడు ఆ దొంగ. ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఏం చేయాలట? నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను. అందుకైనా వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో. చూడండి ప్రియులారా, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను వెంటనే అక్కడ గ్రహించాడు. మరి వెంటనే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది అని దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూసాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. అందుకైనా వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని చెప్పాడు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. దొంగకు కూడా ఒక గ్రహించగలిగాడు. మనం గ్రహించగలుగుతున్నామా లేఖనాలను? మరి దేవుని రాజ్యం కోసం ఎదురు చూసిన వారిలో అపోస్తుల గురించి కూడా మనం పరిశీలన చేద్దాం. అపోస్తుల కార్యంలో 1:6-7లో మనం పరిశీలిస్తే, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యంను మరలా అనుగ్రహించేదవా అని ఆయనను అడగగా, ఆయన కాలంలోనూ సమయంలో తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటాం మీ పని కాదు. మళ్ళీ రాజ్యం గురించి అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసిన వారిలో కొంతమంది ప్రజలు కూడా ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాయి లేఖనాలు. లూకా సువార్త 3:15-16లో ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తు అని ఉండునేమో అని అందరూ యోహాను గురించి తమ హృదయంలో ఆలోచించుకొని చుండగా, యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితో మీకు బాప్తిసం ఇచ్చును. యోహాను సువార్త 7:40-43 జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజంగా ఈయన ప్రవక్తయే అనిరి, కొందరు ఈయన క్రీస్తే అనిరి, మరికొందరు ఏమీ క్రీస్తు గలిలయ నుండి వచ్చిన, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామం నుండి వచ్చినని లేఖనము చెప్పుటలో లేదన్నది. కాబట్టి ఆయనను గురించి జనసమూహంలో భేదము. అంటే లేఖనాలు ఉన్నాయి. ఇక్కడ క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామం నుండి వచ్చిన లేఖనము చెప్పుటలేదా? చూడండి, క్రీస్తు వచ్చాడండి, వచ్చి దేవుని రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన చేశాడు. ఇది మనకు అర్థం కావాలి. అపోస్తల కార్యంలో 2:30-31 కూడా, అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది, అతడు ప్రవక్త అయి ఉండను గనక అతని గర్భఫలంలో అంటే దావీదు గురించి చెప్తున్నటువంటి మాట, అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది, అతడు ప్రవక్త అయి ఉండను కనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదునని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళంలో విడవబడలేదని ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చాడు. అంటే దేవుని రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన దేవుడు జరిగించడానికి తన వాగ్దాన సంతానమైన క్రీస్తును పంపించాడు. ఆ క్రీస్తు ఎప్పుడు తన రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగిస్తాడంటే ఆయన మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినం తిరిగి లేస్తాడు. అప్పుడు దేవుని రాజ్యం అనేది భూమి మీద పునఃస్థితి స్థాపన జరుగుతుందని చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఇక్కడ అదే క్రీస్తు పాతాళంలో విడవబడలేదని
అని ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానం గురించి చెప్పాను అని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారు ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ మన దేవుని రాజ్యం కోసము విశ్వసించిన వారిలో అంటే ఎదురు చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే మోషే కూడా ఉన్నాడు. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 27 వచనాల్లో మనం పరిశీలన చేస్తే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో యొక్క కుమార్తెకు కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసం బట్టి అతడు అదృష్టుడైన వానిని చూస్తున్నట్లు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచిపోయిన అంటే ప్రతిఫలంగా కలగబో బహుమానం గురించే వీళ్ళు దృష్టి ఉంచినట్టుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ప్రియులారా మోషే ఇక్కడ అపోస్తల కార్యంలో 3:22 నుంచి 26 వచనంలో మోషే ఇట్లను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవాలనా వినొద్దా అంటే వినాలి. కానీ జరుగుతుంది ఏంటి? ఈరోజు మాకు ఇష్టం వచ్చింది చెప్తామండి, మేము క్రీస్తు మాట ఎందుకు వింటాం? ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండగా సర్వనాశనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. మరియు సమయాలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించరో వారందరూ ఈ దినం గురించి ప్రవచించిరి. ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాంతో నీ సంతానమందు భూలోక వంశంలోనే ఆశీర్వదించబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. క్రీస్తును పంపాడు మన యొద్దకు మన పాపల నుండి విడిపించడానికి. దేవుడు తన సేవకుని పుట్టించి ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించడానికి, తిరిగి దేవుని సన్నిధిలో చేర్చడానికి దేవుడు తన సేవకుని తన క్రీస్తుని మనకి ఈ లోకానికి పంపించడానికి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తు రాజ్యాన్ని గురించి ప్రకటించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఇక్కడ మనం ఇప్పటికి ముందే చూసాం. ఎన్ని 2 పాయింట్లు చూసుకున్నాం మనం. ఇప్పుడు చాలామంది దేవుని రాజ్యం కోసం ఎదురు చూశారు. మరి దేవుని రాజ్యాన్ని కోసం ప్రకటించిన వారు ఎవరంటే బాప్తిసం ఇచ్చు యోహాను గారు. క్రీస్తు రాజ్యాన్ని గురించి ప్రకటించిన వాళ్ళు బాప్తిసం ఇచ్చు యోహాను. మత్తయి సువార్త 3:1-2లో ఆ దినములందు బాప్తిసం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. రెండవది యోహాను సువార్త 1:23లో అందుకు అతడు ప్రవక్త అయిన యేషయా చెప్పినట్లు నేను ప్రభు తోలు సరళం చేయుడి ఆయన అరణ్యంలో ఎలుగెత్తి చెప్పుకొని శబ్దం అని చెప్పాను. యోహాను గురించి రాయబడిన మాట. అందుకు అతడు ప్రవక్త అయిన యేషయా చెప్పినట్లు నేను ప్రభు తోవలు సరళం చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పుకొని శబ్దం అని చెప్పాను. మరి యేసుక్రీస్తు వారు కూడా దేవుని రాజ్యం గురించి ప్రకటించారు. ఇక్కడ మత్తయి సువార్త 4:15లో కూడా అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటించ మొదలుపెట్టెను. మార్కు సువార్త 1:14-15లో యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలం సంపూర్ణమైన ఉన్నదని దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని మారు మనసు పొందుడని సువార్త నమ్ముడని చెప్పుచూ దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. అర్థమైందండి? ఏం కనబడుతుంది ఇక్కడ? యోహాను చెరబట్టిన తర్వాత యేసు కాలం సంపూర్ణమై ఉన్నది. యేసుక్రీస్తు చెప్తున్నాడు యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చినట్టుగా మనం చూద్దాం. అంటే దేవుని రాజ్యం వచ్చింది ఆల్రెడీ. మరి దేవుని రాజ్యం వచ్చినా క్రీస్తు రాజ్యం భూమి మీద స్థాపించబడ్డా ఇంకా భవిష్యత్తులో వచ్చి ఆయన 1000 ఏళ్ల పాలన చేస్తారని బోధించడం ఎంతవరకు కరెక్ట్? ఆలోచన చేయండి. దేవుని చిత్తాన్ని మనకు ఎంత మట్టుకు అర్థమవుతూ ఉంది. కాబట్టి పిల్లలు ఇంకా మనం లూకా సువార్త 4:42-44లో ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళాను. జనసమూహము ఆయనను వెతుకుచూ ఆయన యొద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా ఆయన నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడుతున్న వారితో చెప్పాను. తర్వాత ఆయన యూదయ సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రకటించుచుండాను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే దేవుని రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించడానికి, దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చినట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. మనం ప్రకటించే సువార్త ఏంటి? క్రీస్తు ప్రకటించిన సువార్త ఏంటి? ఈరోజు మనం ప్రకటించే సువార్త ఏంటి? మరి అంతకుముందు క్రీస్తు ప్రకటించిన సువార్త ఏంటి? మనల్ని ఏమైనా అడిగితే మరి యేసుక్రీస్తు ఏ సువార్త ప్రకటించాడు, మీరే సువార్త ప్రకటిస్తున్నారని మనల్ని అడిగితే మనం ఏం చెప్పాలి అంటే ఇక్కడ చూస్తాం చూడండి ప్రియులారా. మనం ప్రకటించే సువార్త ఇక్కడ మనం పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:1-4 మనం ప్రకటించిన సువార్త అంటే ఈరోజు మనం ఏదైతే ప్రకటిస్తూ ఉన్నామో ఆ సువార్త. యేసుక్రీస్తు ప్రకటించింది పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి అని యేసుక్రీస్తు వారు ప్రకటించాడు. ఈరోజు మనమేం సువార్త ప్రకటించాలి మరి అంటే ఇక్కడ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:1-4 మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియజేస్తున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు, మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను
ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొని ఉన్నాడేలా ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారయ్యుందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుతుంది, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది ఈరోజు మనం ప్రకటించాల్సినటువంటి సువార్త. యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త అంటే పరలోక రాజ్యం సమీపించుతుంది కనుక మీరు మారు మనసు పొందండి అని ఆయన ప్రకటించాడు. ఈరోజు మనము ఆయన మరణ పునరుత్థానాల గురించి మనము ప్రకటించాలి. ఏమన్నా నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించిన అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనం ప్రకారం 3వ దినమున లేపడం. ఇది ఈరోజు మనం ప్రకటించే సువార్త. కాబట్టి యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త దేవుని రాజ్యం సమీపించుతున్నది కనుక మీరు మారు మనసు పొందుడని. అది ఈ సువార్త ఎప్పుడు అంటే ఆ కాలంలో, యేసుక్రీస్తున్న కాలంలో. కాబట్టి అబ్రహాం కాలంలో సువార్త ఏంటి అంటే వివిధ కాలాల్లో సువార్త మనం పరిశీలన చేసుకున్నాం. అంటే అబ్రహాం కాలంలో సువార్త ఏంటంటే నీ సంతానమందు భూలోక వంశంలన్నీ ఆశీర్వదించబడతాయి. మరి కన్యమర్య కాలంలో సువార్త ఏంటి అంటే నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు ఇమ్మాలి అనే పేరు పెడుతువు, ఆయనకు యేసు అని పేరు పెడుతువు అని చెప్తున్నటువంటి మాట మనము అక్కడ చూసాం. అంటే యేసు అని పేరు పెట్టదు, అతడు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడుతుంది. అంటే దూత కాలంలో, అంటే అప్పుడు మరియా దూతకు వచ్చి చెప్తున్నటువంటి ఈ మాట. ఇంకా మనం పరిశీలిస్తే మరి గొల్లలకు దూత ప్రకటించినటువంటి సువార్త ఏంటి ఆ కాలంలో అంటే నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అంటే వివిధ కాలాల్లో మనం పరిశీలన చేసుకుంటే దావీదుకు దేవుని రాజ్య స్థాపన గురించి వాగ్దానం చేశాడు, అబ్రహాంకు నీ సంతానమందు భూలోక వంశంలో ఆశీర్వదించబడతాయని చెప్పాడు. కన్యమర్యకు మరి నువ్వు గర్భం ధరించి కుమారుని కొని ఆయనకు యేసు అని పేరు పెడుతూ ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని అనబడుతున్న కన్యమర్యకు సువార్త ప్రకటించారు. ఆ తర్వాత మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా గొల్లలకు కూడా దూత ప్రకటించిందంటే నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. మరి ఇప్పుడు మనం సువార్త ఏంటి, ఇప్పుడు మనం ఏం సువార్త ప్రకటించాలి అంటే అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడంటే నేను సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మీ మధ్య నేను ఏది ఎరగకుండును అని చెప్తున్నటువంటి మాట. అంటే మనము మృతులలో నుండి తిరిగి లేచిన క్రీస్తుని ఈరోజు మనము ప్రకటించాలి. నేను క్రీస్తును శరీర రీతిగా ఎరిగినాను, ఇక మీదట ఆయనను అలాగే ఎరగను. ముగించుకుందాం ప్రియులారా. లూకా సువార్త 4:42-44 ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళాను. జనసమూహము ఆయనను వెతుకుచు ఆయన యొద్దకు వచ్చి మమ్మల్ని విడిచిపోకుండా ఆపగా ఆయన నిరంతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలేను, ఇందు నిమిత్తమే నేను పంపబడుతున్నాను వారితో చెప్పిన తర్వాత ఆయన యూదే సమయ మందిరంలోనికి వెళ్ళి ప్రకటించిన. అంటే యేసుక్రీస్తు వారు మరి ప్రకటించినటువంటి సువార్తను మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. చాలా జాగ్రత్త. అంటే శరీర రీతిగా ఇక మీద ఆయనను ఎరగము అని చెప్తున్నటువంటి మాటలు మనం చూసాం. ఈ యేసుక్రీస్తు వారు మరి ఆయన దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. ఇంకా లూకా సువార్త 8:1 వెంటనే ఆయన దేవుని రాజ్యం సువార్తను తెలుపుచు ప్రకటించు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా అని చెప్తుండే. ఇక లూకా సువార్త 9:10 అపోస్తులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంట పెట్టుకొని బెత్సయిదా అను ఊరికి ఏకాంతంగా వెళ్ళాను. జనసమూహం అది తెలుసుకొని ఆయనను వెంబడింపుగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యం గురించి వారితో మాట్లాడుతూ స్వస్థత కావాల్సిన వారిని స్వస్థపరచును. అంటే యేసుక్రీస్తు ప్రకటించిందేమో దేవుని రాజ్య సువార్త. అంటే పరలోక రాజ్యం సమీపించున్నది కనుక మీరు మారు మనసు పొందండి. యోహాను గారు కూడా అదే ప్రకటించారు. కానీ ఈరోజు మనము మన పాపం నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచాడు. ఇది మనం ప్రకటించాల్సినటువంటి సువార్త. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే మత్తయి సువార్త 12:27-28 కూడా నేను బెల్జెబుల వల్ల దయ్యములు వెళ్ళగొట్టుచున్నట్లు మీ కుమారులు ఎవరి వల్ల వాటిని వెళ్ళగొట్టుచున్నారు, కాబట్టి వారే మీకు తీర్పుల యందురు. దేవుని ఆత్మ వల్ల నేను దయ్యములు వెళ్ళగొట్టుచున్న నిత్యముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నదని యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట. మత్తయి సువార్త 9:30 కూడా యేసు వారి సమాజ మందిరంలో బోధించు రాజ్య సువార్త ప్రకటించు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు సమస్త పట్టణంలందు గ్రామంలో సంచారము చేయుచున్నాడు. వాక్యం కోసము సంచారం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యం 1:3 కూడా ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనపరచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించు అనేక ప్రమాణములను వారికి చూపి తను తానే సజీవునిగా మరి శిష్యులకు కనపరుచుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 10:5-7 కూడా యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకూడి మరియు సమరలో ఏ పట్టణంలోకైనా ప్రవేశించకూడదు, కానీ ఇశ్రాయేల్ వంశంలోని నశించుతున్న గొర్రెల యొద్దకు వెళ్ళి ఏం చేయాలంటే పరలోక రాజ్యం సమీపించున్నదని ప్రకటించుడు. అంటే యేసుక్రీస్తు మృతులను తిరిగి లేవకముందు తన శిష్యులకు చెప్తున్నటువంటి మాట మీరు నశించుతున్న ఇశ్రాయేల్ గొర్రెల యొద్దకు వెళ్ళి ఏం చేయాలంటే పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందడని వారికి ప్రకటించాలి. కాబట్టి ఇంకా లూకా సువార్త 9:1 కూడా ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యం మీద శక్తిని అధికారమును రోగములను స్వస్థపరచు వరములను వారికి అనుగ్రహించి దేవుని రాజ్యం ప్రకటించుటకు రోగులను స్వస్థపరచుటకు వారిని అంటే దేవుని రాజ్యం పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి అని ప్రకటించాలి వీళ్ళు. కాబట్టి అందులో ఉన్న రోగులను స్వస్థపరచు దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
ఎక్కడ అంటే ఇది లూకాసు వార్త 10:9 అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడు. అంటే ఆ రోజు సువార్త, యేసుక్రీస్తు చెప్పినటువంటి సువార్త. దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన సంతానం పుట్టబోతున్నాడని ప్రవక్త ద్వారా తెలియజేశాడు. ఆ తర్వాత యేసు ఎక్కడ పుట్టబోతున్నాడని ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. కన్యామర్యకు పుట్టబోతున్నాడని చెప్పాడు. గొల్లలకు దూత ద్వారా యేసుక్రీస్తు పుట్టాడని చెప్పాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు రాజ్యం గురించి ప్రకటించడం, ఆ తర్వాత మనం పరిశీలన చేసుకుంటే బాప్తిసం ఇచ్చి యోహాను కూడా దేవుని రాజ్యం సమీపించున్నది, మీరు మారు మనసు పొందడని ప్రకటించాడు. యేసుక్రీస్తు కూడా ప్రకటించాడు. మరి ఈరోజు మనం ప్రకటించాల్సిన సువార్త ఏంటంటే యేసు మన పాపాల నిమిత్తం మృతి పొందబడినను, సమాధి చేయబడిన, లేఖనాల ప్రకారం 3వ దినమున తిరిగి లేచాడు. అంటే ఇది మనం చాలా జాగ్రత్తగా, నేను చాలా స్పష్టంగా మనం ఈ మాటలు అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం ప్రకటించాల్సిన సువార్త ఏంటి, ఇది మనకు అర్థం కావాలి. అంటే వివిధ కాలాల్లో సువార్త అనేది మనకు మొదట అర్థం కావాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:1-4 మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియజేస్తున్నాను, మీరు దానిని అంగీకరించితే దాని అందు నిలిచిన్నారు, మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించిన ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకుని ఉన్నాడేలా ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందువారు. ఎందుకు నాకేబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుకుని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచాను. అంటే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే లేఖనాలను మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అంటే భూమి మీద దేవుని రాజ్యము స్థాపించబడిందా లేదా, దేవుడు ఏదైతే దావీదుకు వాగ్దానం చేశాడో తన రాజ్యం గురించి, ఆ రాజ్యం ఏ రాజ్యం అంటే లౌకిక రాజ్యమా లేక పరలోక రాజ్యమా, అంటే పరలోక రాజ్యం గురించి మనం ఇవన్నీ ఇప్పటి వరకు లేఖనాలు చూసుకుంటూ వచ్చినాం. మన అంశం ఏంటి ఈరోజు అంటే, దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన రాజ్యము లౌకిక రాజ్యమా లేక పరలోక రాజ్యం. అంటే దేవుడు మరి దావీదుకు వాగ్దానం చేసింది పరలోక రాజ్యం గురించే. ఆ పరలోక రాజ్యం గురించినటువంటి సువార్త ఎవరెవరు ప్రకటించారు, ఎవరెవరు ఆ సువార్త పరలోక రాజ్యం కోసం ఎదురు చూశారు అనేది మనం చాలా క్లుప్తంగా నేర్చుకున్నాము. వివిధ కాలంలో సువార్త ఏంటి, ఈరోజు మనం ప్రకటించవలసిన సువార్త ఏంటి అని ఇప్పటి వరకు చాలా క్లుప్తంగా నేర్చుకున్నాం. కాబట్టి దేవుడు దావీదుకు వాగ్దానం చేసినటువంటి రాజ్యము లౌకిక రాజ్యం కాదు, పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యం అని మనం మొట్టమొదట గుర్తించి, దేవుని రాజ్యం ఆల్రెడీ భూమి మీద స్థాపించబడింది, క్రీస్తు రాజ్యంలో మనం ఆల్రెడీ ఉన్నాము అని మనం మొదట గమనించాలి. అంతే తప్ప ఇంకా భవిష్యత్తులో క్రీస్తు రాజ్యం స్థాపిస్తాడని ఇది అసత్య బోధ. అర్థం చేసుకొని సత్యాన్ని గ్రహించి మరి మన ఆత్మలను మరి దేవునికి మరి నిత్య జీవానికి మనల్ని పాత్రలుగా చేసుకోవాలి. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. అలాంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. సహోదరులారా, మేము ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చిలో బైబిల్ విజ్డమ్ అకాడమీ బెహ్రన్ అని మీరు టైప్ చేసి సెర్చ్ బటన్ నొక్కినట్టయితే మేము మాట్లాడిన ప్రతి మాట మీరు చూడవచ్చు. మీరు కూడా మా పరిచయలో పాలు భాగస్తులు కాగలరంటే మీరు చేయవలసిందల్లా ఒకటి, మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచయ నిమిత్తం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచయలో పాలు భాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.